హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేతు ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు ఒక యూస్ఫుల్ రెమెడీ అయితే షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో పాతవి ఉంటాయి కదా ప్రమిదలు, అవి ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు, అలాగే వీటిని కొత్త వాటిలా ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వాటర్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి ఈ వాటర్లోకి ఒక 1 స్పూన్ విమ్ లిక్విడ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఈ వాటర్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి సరిపోదనుకుంటే ఇంకా కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఈ వాటర్ని నేను మళ్ళీ ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రమిదల్ని ఒక్కొక్కటిగా ఈ వాటర్లోకి నేను వేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నేను ఈ ప్రమిదలని వీటిలోకి వేస్తున్నాను. ఇలా మొత్తం అన్ని ప్రమిదల్ని కూడా ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ప్రమిదల్ని వాటర్లోకి వేసుకొని అన్ని ప్రమిదలకు కూడా ఈ వాటర్ లిక్విడ్ అనేది పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను స్పూన్తో. ఇలా మిక్స్ చేసి ఒక స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ నేను వీటిని అలాగే వదిలేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇది 1 టైం యూస్ చేసింది. 1 టైం అలా యూస్ చేసినవైతే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒక 3 టైమ్స్ అలా యూస్ చేసినవైతే అలానే ఉంటుంది. కాబట్టి వీటి కోసం నేను మళ్ళీ ఒక కప్ తీసుకొని అందులోకి 1 స్పూన్ విమ్ లిక్విడ్ తీసుకుంటున్నాను. విమ్ లిక్విడ్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విమ్ వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఈ ప్రమిదలను ఒక్కొక్కటిగా తీసి ఈ స్క్రబ్బర్తో నీట్గా స్క్రబ్ చేస్తున్నాను. మనకి ఇది మొత్తం అయితే పోదు, కానీ లైట్గా ఉంటుంది, కానీ చాలా వరకు అయితే క్లీన్ అయిపోతుంది. ఈ జిడ్డు అయితే కంప్లీట్గా పోతుంది. ఈ నల్లగా ఉన్నదైతే చాలా వరకు పోతుంది, లైట్గా మాత్రం ఉంటుంది. ఈ విధంగా మొత్తం ప్రమిదలన్నిటినీ కూడా ఒక్కొక్కటి తీసి నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అన్ని ప్రమిదలను కూడా తీసి నీట్గా ఒకసారి ఇలా స్క్రబ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇదైతే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇది చూడండి, ఇది కొంచెం ఎక్కువ టైమ్స్ యూస్ చేశాను, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. దీన్ని కూడా నేను స్క్రబ్బర్తో నీట్గా స్క్రబ్ చేశాను. ఈ విధంగా అన్నిటినీ కూడా మనం స్క్రబ్ చేసుకోవాలి. చూడండి, ఈ వాటర్ అయితే కలర్ ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఈ విధంగా స్క్రబ్ చేసి పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక పాత్రలో వాటర్ తీసుకొని అన్ని ప్రమిదలను కూడా ఈ వాటర్లో మనం వాష్ చేసుకొని ఏదైనా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ ప్రమిదల్ని వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తుడిచిపెడుతున్నాను. చూడండి, ఏదైనా ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా ఒక్కొక్కటిగా తేమ అనేది లేకోకుండా ఇలా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ప్రమిదలను కూడా డ్రై క్లాత్తో నీట్గా తుడుచుకొని పక్కన పెట్టి ఆరనివ్వాలి వీటిని. చూడండి, మొత్తం అన్నిటిని నేను వాష్ చేసి ఒక డ్రై క్లాత్తో నీట్గా తుడిచి ఆరబెట్టాను.
మనకి ఈ విధంగా ఉన్నాయి. మనం వీటిని ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు మనకి కొత్త వాటిలానే ఉండాలి అంటే వీటికి కలర్ అయితే వేసుకోవచ్చు. నేను వాటర్ కలర్స్ తీసుకున్నాను. సేమ్ కలర్ వేసుకుంటే మనకి చాలా బాగా కనిపిస్తాయి. వేరే కలర్ డిఫరెంట్ కలర్ యూస్ చేసామంటే కొంచెం లైట్గా కనిపించినట్టు ఉంటుంది. అందుకని నేను సేమ్ కలర్ తీసుకొని వాటర్ కలర్స్ తీసుకొని వీటికి కలర్ అయితే చేస్తున్నాను. కలర్ చేసిన తర్వాత చూస్తే మీకు ఖచ్చితంగా కొత్త వాటిలానే అనిపిస్తాయి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రమిదల్ని కొత్త వాటిలాగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, మొత్తం కలర్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. మొత్తం ప్రమిదలన్నిటికీ కూడా కలరింగ్ వేసుకున్న తర్వాత చూడండి, సేమ్ కొత్తవే అనుకుంటారు ఎవరైనా చూస్తే. డిఫరెంట్ కలర్ వేసాను దీనికి, చూడండి ఈ విధంగా ఉంది. సో సేమ్ కలర్ యూజ్ చేస్తే మనకి ఏం డిఫరెన్స్ ఉండదు. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.